వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో అమ్మవారి యొక్క చిన్న మందిరాన్ని మీకు చూపిస్తున్నాను. ఈ అమ్మవారు వచ్చేసరికి పెద్దింటి అమ్మవారు అంటండి. అమ్మవారు పొలాల మధ్యలో ఉన్నారు. యాప చెట్టు కింద ఒక మందిరం వల్లే వేసి అక్కడ అమ్మవారిని అయితే ప్రతిష్ఠించి ఇక్కడ పూజల కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నారండి. కొన్ని శతాబ్దాల కింద నుండి కూడా ఇక్కడ అమ్మవారు వెలిసి ఉన్నారంట. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా అండి మీకు? పేటేరు ఓలేరు వెళ్ళే దోవలో పొలాల మధ్యలో ఉంటుందండి. పేటేరు దాటంగానే వస్తుందండి. అక్కడ సోలార్ ప్లేట్లు ఉన్నాయి. అలాగే వెనక వైపు సిమెంట్వి బ్రిక్స్ తయారు చేస్తూ ఉంటారు. అక్కడ ఆగి అటు నుండి కొంచెం పొలాల్లోకి రావచ్చండి. ఇది ఇళ్ళల్లే ఉంటుంది చూడటానికి. అమ్మవారి ఆలయం అండి ఇది. చూస్తున్నారు కదా, చిన్నగా సింపుల్గా కట్టారు. పెద్దింటి అమ్మవారిని ఇలా పూజలు చేస్తూ ఉన్నారండి. అది కూడా చూడండి, దగ్గరగా చూపిస్తాను అమ్మవారిని కూడా. మీరు కూడా దర్శనం చేసుకోండి. మనం అక్కడ దాకా వెళ్ళలేము కానీ కొంతమందికి తెలుస్తుందని ఈ అమ్మవారి గురించి కూడా, అందుకని ఈరోజు వీడియోలో తీయటం అనేది జరిగింది. అమ్మవారు ఒక చేతిలో త్రిశూలం పట్టుకుని ఉన్నారు అమ్మవారు. కానీ చీర కట్టి ఉంది కాబట్టి నేను ఫుల్ విగ్రహం తీయలేకపోయాను. కానీ అమ్మవారు మాత్రం చాలా ఆకర్షణీయంగా ఉన్నారు అమ్మవారు. చూస్తున్నారు కదా, అమ్మవారిని ఈ విధంగా అయితే అలంకరించారు చీరతో. అమ్మవారికి ప్రతి సంవత్సరం పూజా కార్యక్రమాలు జరుగుతాయి అంటండి. అమ్మవారికి పొంగళ్ళు అవి కూడా పెట్టుకుంటూ ఉంటారంట. పొలాలు స్టార్ట్ అయ్యేటప్పుడు కానీ అలాంటి సమయాల్లో అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి. ఇక్కడ చాలా విశేషంగా చేస్తూ ఉన్నారు. ఇదిగో సైడ్ నుండి కూడా చూపిస్తాను. అమ్మవారు త్రిశూలం పట్టుకుని కిందకి పెట్టినట్టుగా ఉన్నారు. చూస్తున్నారు కదా అమ్మవారి పేరు పెద్దింటి అమ్మవారు. మరొకసారి అమ్మవారి పేరు వినండి, పెద్దింటి అమ్మవారు. ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటారని మీకు ఈరోజు వీడియోలో అందించడం అనేది జరిగిందండి. ఇదండి ఈరోజు అమ్మవారి యొక్క దర్శనాన్ని. నిన్నటి వీడియోలు కూడా చూస్తారని భావిస్తున్నాను. అన్ని వీడియోలను చూసి దయచేసి లైక్ చేయండి. ఏదైనా వీడియోలు చూడలేకపోతే మళ్ళీ వెళ్ళి అన్ని వీడియోలు చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా అయితే అమ్మవారిని మీ అందరూ కూడా చూపిద్దామని ఈ వీడియో తీయటం అనేది జరిగింది. పెద్దింటి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి. అమ్మవారికి కొబ్బరికాయలు కూడా కుట్టినట్టున్నారు. అలాగే అమ్మవారి ముందు దీపం పెట్టుకోవడానికి రాళ్ళు కూడా పెట్టారండి. పొలాల మధ్యలో చాలా చాలా చిన్నగా ఉన్నా కానీ చాలా అందంగా ఉందండి ఆలయం. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడా జపిస్తే మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయండి. శ్రీ మాత్రే నమః. మరొక్కసారి చెప్పండి, శ్రీ మాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ.